బ్రేకింగ్, కల్వకుంట్ల కవిత గారికి సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ రోజున బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది. తన మీద సిబిఐ మరియు ఈడీ పెట్టిన 2 కేసులలో విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కె విశ్వనాథన్ గారికి సంబంధించిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ రోజున చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది కవిత కేసులో, సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపిన విషయాల్ని మరియు అబ్జర్వ్ చేసిన విషయాలను ఏంటి క్లియర్ గా తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా కవిత ఎస్ఎల్పి పిటిషన్ వేసుకోవడం జరిగింది. బెయిల్ కి సంబంధించినంత వరకు తన మీద రోన్స్ అవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ కావడం జరిగింది. దీని మీద విచారణ జరిపి నాకు బెయిల్ ఇవ్వాలి, నా ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తుంది, నేను ఒక మహిళను అయినందున, మరియు సిబిఐ మరియు ఈడీ 2 కేసులలో విచారణ పూర్తయినందు మాత్రాన నన్ను జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన విజయ్ నాయర్ గాని, అరవింద్ కేజ్రీవాల్ గాని, మనీష్ సిసోడియా గాని, సంజయ్ సింగ్ గాని వీళ్ళందరూ కూడా బెయిల్స్ అనేటివి తెచ్చుకున్నారు. కేవలం నా ఒక్కదాన్ని ఇప్పుడు మీరు విచారణలో భాగంగా లోపల పెట్టినా కానీ నన్ను చేసేది ఏం లేదు. కాబట్టి నా అపీల్ ని సుప్రీంకోర్టు ధర్మాసనం విని ఒక మహిళనైనందున వల్ల ఖచ్చితంగా కూడా నా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. విచారణ కూడా పూర్తయింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా విచారణ కంప్లీట్ చేసినాక ఎవరిని కూడా పెట్టడానికి లేదు, అంటే అవసరం లేకుండా జైలు పెట్టడానికి లేదు. పి చిదంబరం వర్సెస్ సిబిఐ అనే కేసులో 3 సందర్భాల్ని ట్రిపుల్ టెస్ట్ అనే ఫార్మాని సుప్రీంకోర్టు ఎవాల్వ్ చేయడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఎందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే ఎవిడెన్స్ ని మ్యానిపులేట్ చేస్తారనా, లేకపోతే సాక్షుల్ని బెదిరిస్తారనా, లేకపోతే ఏదైతే కేసు పెట్టిన విక్టిమ్స్ ని బెదిరిస్తారనా, ఈ 3 సందర్భాలు మాత్రమే ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు పదే పదే ఇన్సిస్ట్ చేస్తూ చెప్తున్న విషయం ఏంటంటే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని. డెమోక్రసీలో ఒక వ్యక్తిని నిర్బంధించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ అరెస్ట్ ని మేము అలో చేయము. లోయర్ జ్యుడిషియరీ అంటే రోన్స్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, సిబిఐకి సంబంధించిన స్పెషల్ కోర్టు కానీ, ఈడీ స్పెషల్ కోర్టు కానీ, ఢిల్లీ హైకోర్టు కానీ, హానరబుల్ సుప్రీంకోర్టు కానీ బెయిల్స్ పిటిషన్స్ వినే ముందర చాలా జాగ్రత్తగా వినాలి. అవసరమైనంత వరకు బెయిల్ ఇవ్వడానికే ప్రయత్నించాలి. బెయిల్ డినై చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా లోయర్ కోర్ట్స్ ఏమన్నా మీరు బెయిల్ ని ఇచ్చినట్టయితే మనకు ఇంత ముందుకున్న సిఆర్పిసి 439 లో మీరు మళ్ళా కూడా దాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయి మీరు ఆ బెయిల్ ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నిటి కూడా చెప్తూ సుప్రీంకోర్టు ఈ రోజున ఈడీ మరియు సిబిఐకి ఉన్న లీగల్ శాంటిటీని క్వశ్చన్ జరిగింది. సెలెక్టివ్ అరెస్ట్ ని మేము అలో చెయ్యము, ఇది చాలా తప్పు. అంటే మీకు నచ్చిన వాళ్ళని ఒకటే ఎఫ్ఐఆర్, ఒకటే కేసు, దాంట్లో కొందరిని అరెస్ట్ చేస్తాము, కొందరిని అరెస్ట్ చేయము. సెలెక్టివ్ అరెస్టులు ఇకపై నడవవు అని చెప్పి కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అసలు సిబిఐకి సంబంధించిన విచారణ కూడా పూర్తి కావడము, ఈడీ ఇంత ముందుకే దాంట్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ల మీద ఓన్లీ కాలయాపన చేస్తూ కవితని ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అన్ని కేసెస్ కి సంబంధించిన విచారణ పూర్తయినప్పుడు కూడా ఆ నిందితులుగా ఆరోపించబడ్డ వాళ్ళందరినీ కూడా ఎంత వీలైతే అంత డ్రాగ్ చేస్తూ వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి మాజీ ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా గారు కానీ, ఆ పార్టీకి సంబంధించిన సంజయ్ సింగ్ ఎంపీ గారు కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ గారు కానీ, అసలు విజయ్ నాయర్ గారి మీదే మెయిన్ ఆరోపణ. ఈ విజయ్ నాయర్ గారు అనే వాళ్ళే ఇక్కడ గోవా దగ్గర జరిగిన ఎలక్షన్ కి డబ్బులన్నీ కూడా సౌత్ గ్రూప్ నుంచి తీసుకొని అక్కడ పంచడం జరిగింది. ఆ ఎలక్షన్ సంబంధించిన మేనేజ్మెంట్ అంతా కూడా విజయ్ నాయర్ గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి విజయ్ నాయర్ గారి బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజున సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచ్ లో ఉన్న 2 జడ్జిలు సిబిఐ మరియు ఈడీకి సంబంధించిన శాంటిటీని అంటే వాళ్ళకున్న దానికి సంబంధించిన విశ్వసనీయతని క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకసారి మనం లైవ్ లాలో రిపోర్ట్ అయిన వాళ్ళ వ్యాఖ్యలు చూద్దాం. అసలు సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్స్ టు ద కే కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్ క్వశ్చన్స్ ఫెయిర్నెస్ ఆఫ్ ది సిబిఐ అండ్ ఈడీ. అంటే వాళ్ళకి సంబంధించిన విశ్వసనీయత ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా కోల్పోయినాయి. కేవలం సెలెక్టివ్ అరెస్ట్ మాత్రమే చేస్తున్నాయి అనే విషయాన్ని ఈ రోజున సుప్రీంకోర్టు బెంచ్ ఇంతకుముందుకు మన మనీష్ సిసోడియా గారి అరెస్ట్ విషయంలో కూడా అలానే చెప్పింది, అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన అరెస్ట్ విషయంలో అలానే చెప్పింది. ఈ రోజున
కవిత బెయిల్ పిటిషన్ విచారిస్తున్న సమయంలో కూడా అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ అరెస్టులు, అసలు మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారు, ఈ అరెస్టులు అనే భయంతో అసలు మీరు సాధిస్తున్నది ఏంది అనే విధంగా సుప్రీంకోర్టు సంబంధించిన ధర్మాసనం వాళ్ళ తరపున అంటే ఈడీ తరపున సిబిఐ తరపున అటెండ్ అయిన ఏఎస్జే రాజు గారిని అసలు క్వశ్చన్ అంటే ప్రశ్నల వర్షంతో తనని ఉక్కిరి బిక్కిరి చేసింది. తను కూడా తన వాదాన్ని చాలా బలంగా బెంచ్ ముందట ఉంచడం జరిగింది. ఎట్టి పరిస్థితులు కూడా బెయిల్ ఇచ్చేది లేదు. మేము ఈ బెయిల్ పిటిషన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45 మాకు ఆ గ్రాంట్ ఇస్తుంది. ఖచ్చితంగా కూడా మీరు మా వాదనతో ఏకీభవించాల్సిందే. మీరు ఇప్పుడు బెయిల్ ఇచ్చినా మేము ఈ బెయిల్ ని రివ్యూ పిటిషన్ వేసుకుంటాం అన్న విధంగా తన వాదనని సుప్రీంకోర్టు బెంచ్ ముందు ఉంచడం జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలోనే కవితకు సంబంధించిన లాయర్లు చాలా గట్టిగా వాదన వినిపించారు. ఇంత ముందుకే మేము డిఫాల్ట్ బెయిల్ కూడా వేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ కేసులో సంబంధించిన కానీ నేరస్తులని అంటే నేరం ఆరోపించబడే ఏ వ్యక్తిని కూడా ఇంకా కూడా జైల్లో పెట్టడానికి అవసరం లేదు అని ఇంత ముందుకు ప్రీవియస్ సంజయ్ సింగ్ వర్సెస్ సిబిఐ జడ్జిమెంట్ లో కానీ అంటే బెయిల్ పిటిషన్ జరిగిన పిటిషన్ లో మరియు పి చిదంబరం వర్సెస్ సిబిఐ కేసులో కానీ ఇలాంటి చాలా విషయాలలో సుప్రీంకోర్టు పదే చెప్పిన విషయాన్ని గుర్తు చేసిరు. ఈడీకి ఉన్న సుప్రీమసీ అంటే ఈడీ డెమోక్రసీలో ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. ఈడీకి సంబంధించినంత వరకు ఎక్స్ట్రీమ్ పవర్ ఇచ్చేసారు అరెస్ట్ విషయంలో. ఈ అరెస్ట్ కి సంబంధించినంత వరకు పి చిదంబరం గారి కొడుకు అయిన కార్తికేయ గారు ఈడీకి సంబంధించిన అంటే విపరీతమైన అధికారాన్ని కూడా ఇంత సుప్రీంకోర్టు ముందట ఉంచడం అంటే ఈ అధికారాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు 3 సభ్యులతో కూడిన ధర్మాసనం ఈడీకి సంబంధించిన స్పెషల్ పవర్స్ ని ఈడీకి సంబంధించిన పిఎంఎల్ఏ యాక్ట్ లోని సెక్షన్ 45 ఇస్తున్న అల్టిమేట్ పవర్స్ ని కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఆ విచారణ కూడా త్వరలోనే జరగబోతుంది. అసలు ఈడీకి సంబంధించినంత వరకు ఈ అరెస్ట్ శాంటిటీని అరెస్ట్ ని ఏ విధంగా చేయాలి, అరెస్ట్ కి సంబంధించిన పూర్తి విధి విధానాలపైన సుప్రీంకోర్టు త్వరలోనే ఒక క్లియర్ జడ్జిమెంట్ కూడా కార్తిక్ చిదంబరం కేసులో ఇచ్చే అవకాశం కూడా ఉందని మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మనం ఒకసారి లైవ్ లాగ్ అసలు ఏం జరిగింది బెయిల్ కి సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో ఒక 2 వ్యాఖ్యలు చూద్దాం. బ్రేకింగ్ న్యూస్, సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు బీఆర్ఎస్ లీడర్ కే కవిత ఇన్ సిబిఐ ఈడీ కేసెస్ ఓవర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు. 2 కేసులలో అంటే తన మీద సిబిఐ పెట్టి సిబిఐ ఎప్పుడైతే ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు అరెస్ట్ చూపి వాళ్ళని స్పెషల్ కోర్టులో అటెండ్ చేసిందో ఆ కేసులో మరియు ఈడీ స్పెషల్ గా పెట్టిన ఆ కేసులో ఈ 2 కేసులలో కూడా బెయిల్స్ ఇస్తూ సుప్రీంకోర్టు అన్న చాలా కీలకమైన వ్యాఖ్య. వి అలో ది అప్లికేషన్, ది ఇంప్యూగ్న్డ్ ఆర్డర్ ఈస్ సెట్ అసైడ్, ది అప్లికెంట్ షెల్ బి ఫోర్స్ విత్ రిలీజ్ ఆన్ ది బెయిల్ సిబిఐ అండ్ ఈడీ కేసెస్ విత్ ఇమీడియట్లీ అని చెప్పింది. 2 గంటలకి వాళ్ళ ఏఎస్జి రాజు గారు ఒక వి క్లారిఫై దట్ ది నథింగ్ అబ్జర్వ్ వీఆర్ ఈ షెల్ ప్రిజుడిస్ ది ట్రయల్, ది ఆపరేటివ్ పార్ట్ విల్ బి అవుట్ టుడే, యూ విల్ గెట్ బై 2 PM అంటే 2 గంటల వరకు ఏఎస్జి రాజు గారు ధర్మాసనాన్ని రిక్వెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ రిక్వెస్ట్ చేసిన ఆర్డర్ బయటకు వస్తే మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా కవిత గారు ఈరోజు సాయంత్రం వరకే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీకి సంబంధించిన ఇంకో పిటిషన్ పైన కూడా ఈ రోజున జస్టిస్ బెలాయం త్రివేది, సతీష్ చంద్ర గారి ధర్మాసనం విచారణ జరుపుతుంది. దాంట్లో కూడా తమిళనాడుకు సంబంధించిన ఒక మినిస్టర్ సంబంధించిన కేసులో కూడా సుప్రీంకోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద అక్కడ ఉన్న లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఈడీ ఆఫీసర్ల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈడీకి సంబంధించిన అరెస్ట్ అనే పవర్ ని ఈడీ కంప్లీట్ గా మిస్యూజ్ చేస్తుంది. పొలిటికల్ ఎజెండాగా కేవలం సెలెక్టివ్ పర్సన్స్ ని మరియు సెలెక్టివ్ పిక్ అండ్ చూస్ గా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని పిక్ చేయడం, వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం అనే విధంగా నడుస్తుందని సుప్రీంకోర్టు ఈడీ మీద తీవ్రమైన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఈడీ తరఫున అటెండ్ అయిన లాయర్ మీద కూడా ప్రశ్న వర్షం కురిపించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈడీ కూడా తన ఎవరిని అరెస్ట్ చేస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తుంది అనే విషయాల్ని ఈడీ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ప్రజలలో ఈడీ మీద నమ్మకం సల్లగిల్లే అవకాశం ఉంది. సిబిఐ మీద ఆల్రెడీ నమ్మకం పోయింది. ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సిబిఐ పంజరంలో ఉన్న చిలక ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీదకి ఆ పంజరాన్ని నడిపించే వ్యక్తి వదిలిపెడుతుండు అని ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఇండియాకి సంబంధించిన ఒక ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు.